welcome back to my channel. Ee roju video chesi already meeku title chuste ardhamayipoyi untundi kada. Yes, challenge friends, skin glowing ga and brightening ga change ayipotundi and oka manchi even skin tone and glass skin anedi mee sontam avutundi. So ee roju video meeru starting nunchi ending varaku chusinattlaithe meeku ardhamavutundi chaala simple ga inta simple ga glowing skin ostunda ani cheppi meere shock ayipotaru. So definitely 100 out of 100 results ane untayi. Definitely ga try cheyandi. Everikodu glowing skin and skin brightening ga beautiful ga even skin tone ga manchi glass look ostundi ante evvaru kuda neglect cheyaru, andaru try chestaru. Definitely meeku result ostundi. Skin ekkuva tan ayipoyi darkening ekkuva undi baga uneven skin tone ga unna vallaku kuda manchi result anedi ostundi only 3 days lo. So challenge accept chesi meeru try chesi result ela undo comment lo share cheyandi. So indulo manam 3 steps follow avvalsi ostundi. Ee 3 steps follow avadam valla manaki beautiful skin anedi vachestundi. So మరి లేట్ చేయకుండా ఆ 3 స్టెప్స్ ఎలానో చూసేద్దామా. సో ఫ్రెండ్స్, తెలుసుకోబోయే ముందు మొదటిసారి కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఉంటాయి, హెల్త్ టిప్స్ ఉంటాయి, ఇంకా ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ టిప్స్ అండ్ డైట్ ప్లాన్స్, అన్ని రకాల స్టఫ్ అనేది మన ఛానల్లో ఉంటుంది. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో మరి ఫస్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఈ 3 స్టెప్స్ కోసం మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో. ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని దాన్ని క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఫిల్టర్ హెల్ప్ తీసుకొని దీన్ని మనం ఫిల్టర్ చేయాలి. దీని నుంచి మనకి పల్ప్ అనేది సపరేట్ అయిపోతుంది. ఓన్లీ టమాటో జ్యూస్ని తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా సింపుల్గా టమాటో జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఈ బౌల్ని కొంచెం సేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్. ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ టమాటో జ్యూస్ని యాడ్ చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేయాలి, అంటే బియ్యపిండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీన్ని మీ ఫేస్కి అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఒకసారి మీ ఫేస్ని క్లీన్ చేయండి ఫేస్ వాష్ యూస్ చేసి. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్చర్ని మీ ఫేస్ అంతా కూడా అప్లై చేసేసి ఆ తర్వాత 5 మినిట్స్ పాటు జెంట్లీ మసాజ్ చేయండి. సో ఇది మీ ఫేస్ని క్లీన్ చేయడంతో పాటు మంచి ఎక్స్ఫోలియేట్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ ఫేస్ మీద ఉన్న డర్ట్ని రిమూవ్ చేసేస్తుంది. అలాగే మంచి క్లెన్సర్ లాగా వర్క్ అవుతుంది. ఇంకా ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇది చాలా సాఫ్ట్ క్లెన్సర్ అండ్ స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, 5 to 6 మినిట్స్ పాటు మీరు దీంతో క్లెన్స్ చేయాలి. ఓకే, తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. మీరు ఫస్ట్ స్టెప్ ఫాలో అయ్యేసరికి మీ ఫేస్లో ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే చాలా రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది. మీ ఫేస్లో ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ టమాటో జ్యూస్ని యాడ్ చేయండి. ఆ తర్వాత మనకు కావాలి అలోవెరా జెల్. న్యాచురల్ అలోవెరా జెల్ ఉంటే న్యాచురల్ అలోవెరా జెల్ని యూస్ చేయొచ్చు, లేదు అంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని 1 స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. 1 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేయండి. ఫేస్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత 10 మినిట్స్ పాటు జెంట్లీ మసాజ్ చేయాలి. సో ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి చాలా బాగా వర్క్ అవుతుందండి. మీ ఫేస్లో డార్క్నెస్ని రిమూవ్ చేసేసి మీ ఫేస్ని మాయిశ్చర్గా ఉంచి ఒక మంచి మసాజ్ జెల్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇలా జెంట్లీ అప్లై చేస్తూ అప్వర్డ్ డైరెక్షన్లో మీరు మసాజ్ చేస్తూ ఉండాలి. ఓకే, 10 మినిట్స్ ఇలా చేయండి. ఇది మొత్తం మీ ఫేస్లోకి చక్కగా అబ్జర్వ్ అవుతుంది. ఇంకా మీ ఫేస్ మీద ఉన్న బ్లెమిషెస్, ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. చక్కని గ్లోయింగ్ అనేది వస్తుంది మీ స్కిన్కి.
10 minutes తర్వాత నార్మల్లీ వాటర్తో వాష్ చేసేయండి. సెకండ్ స్టెప్కి మీ స్కిన్లో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఎలానో చూద్దాం. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఓకే, ఈ స్టెప్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మట్టి. 2 spoons ముల్తానీ మట్టిని తీసుకోండి. అందులో 1 spoon టమాటో జ్యూస్ని యాడ్ చేయండి. ఆ తర్వాత మనకు కావాలి రోజ్ వాటర్. ఫ్యూ డ్రాప్స్ రోజ్ వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, ఒక మంచి థిక్ పేస్ట్ వచ్చేలాగా మీరు మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే మీరు మధ్యలో టమాటో జ్యూస్ని కూడా యాడ్ చేస్తూ ఉండొచ్చు. మరి థిన్గా వద్దు, కొంచెం థిక్గా ఉండేలాగా చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని మీ ఫేస్కి అప్లై చేసేయండి. సో ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీ ఫేస్లో ఉన్న హీట్ మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. ఫేస్ మీద ఉన్న పింపుల్స్, యాక్నే అండ్ బ్లెమిషెస్, మార్క్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చాలా మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మీ స్కిన్ బ్రైటన్ అప్గా అండ్ షైనింగ్గా రావడానికి ఈ ఫేస్ మాస్క్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత 5 minutes అంతే ఉంచేసేయండి. ఓకే, ఆ తర్వాత డ్రై అయిపోతుంది. నార్మల్ వాటర్తో వాష్ చేసేయాలి. సో ఈ స్టెప్స్ని మీరు ఓన్లీ ఫేస్ వరకే కాదండి, ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మీకు వస్తుంది. సో థర్డ్ స్టెప్ ఫాలో అయిన తర్వాత ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మీ స్కిన్లో అబ్జర్వ్ చేస్తారు. సో చాలా స్మూత్నింగ్గా, చాలా బ్రైటనింగ్గా, చాలా మంచి గ్లాస్ లుక్ అనేది వస్తుంది. ఇన్స్టాంట్గానే ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. 3 days కానీ మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నట్లయితే చాలా షైనింగ్ అండ్ గ్లోయింగ్ అండ్ గ్లాస్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకే, సో ఈ సూపర్ అండ్ సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీ స్కిన్ ని ఫెయిర్ గా చేంజ్ చేసేయండి. సో గాయస్, చూసేసారు కదా 3 steps ఎలా ఉన్నాయి. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా, బట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మన స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. అంటే స్కిన్ పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని రెడ్యూస్ చేసేసి, స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేసేస్తుంది, డర్ట్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేసేస్తుంది. అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇంకా స్కిన్ డల్నెస్ అనేది పోతుంది. ఇంకా అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది పోతుంది. స్కిన్ చక్కగా షైనింగ్ గా, బ్రైటనింగ్ గా చేంజ్ అవుతుంది. ఇన్స్టాంట్ గానే మీకు మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో మీరు నా స్కిన్ ని అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది. సో మన ఫేస్ కి, నెక్ కి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంత మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయిపోవడం వల్ల పింపుల్స్, యాక్నే వంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. కామన్ గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి ట్యాన్ వల్ల మన ఫేస్ అంతా బ్లాక్ గా కనిపించేస్తుంది, చాలా డార్క్ గా కనిపించేస్తుంది. సన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ లా కనిపిస్తుంది. సో ఈ ప్రాబ్లం తగ్గిపోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అండ్ గ్లోయింగ్ గా మంచి గ్లాస్ లుక్ తో కనిపిస్తుంది అనమాట. సో దీన్ని 3 days మీరు కంటిన్యూస్ గా ఫాలో అవడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్ అనేది మీకు 100% వస్తుంది. సో లేట్ చేయకుండా ఈ 3 steps ని ఫాలో అయిపోండి. 3 days ఛాలెంజ్ ఇది. సో రిజల్ట్ మాత్రం కామెంట్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే బెస్ట్ రిజల్ట్ వచ్చిందో మరొక వీడియోలో మళ్ళీ మనం షేర్ చేసుకుందాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి, ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది అనేది డెఫినెట్ గా నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, కామెంట్స్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు దీన్ని ఫాలో అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. మీకు ఏమైనా డౌట్ ఉండి ఇంగ్రీడియంట్స్ లో ఏదైనా మీకు సూట్ కాలేదు అనుకుంటే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసేసి ఆ తర్వాత ట్రై చేయడం చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో మీ రిజల్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో మీ ఎక్స్పీరియన్స్, మీ హ్యాపీనెస్ మరొక వీడియోలో షేర్ చేసుకుందాం. ఓకే, టేక్ కేర్ టిల్ దెన్, బాయ్.